ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఒడిశాలోని పూరి పట్టణంలో లక్షలాది మంది భక్తులతో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో పూరి జగన్నాథ క్షేత్రం కూడా ఒకటి. శ్రీకృష్ణుడు ఇక్కడ జగన్నాథుడిగా తన అన్నయ్య బలరాముడు మరియు చెల్లెలు సుభద్రతతో పూజలు అందుకుంటాడు. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం కళింగ చక్రవర్తి అనంతవర్మ చోడగంగదేవ కాలంలో 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి జగన్నాథుడి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ప్రతి హిందువు కూడా తన జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి కాబట్టి. టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఇక్కడి వింతలను ఛేదించలేకపోయారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు మీ అందరితో ఒక విషయం షేర్ చేయాలి. మా ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అంతేకాదు, ఎవరైతే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఒక లైక్ చేసి మంచిగా కామెంట్ చేస్తారో వాళ్ళకి మా ఛానల్ తరపున ఒక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించాం. ఇది కేవలం మా సబ్స్క్రైబర్స్కు మాత్రమే. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. పూరిలోని జగన్నాథ ఆలయంపై ఉన్న జెండాను పతిత పావన బాణంగా పిలుస్తారు. దీనిని ఆలయం పూజారులు ప్రతిరోజు మారుస్తారు. ధ్వజ పరివర్తన అని పిలువబడే ఈ ఆచారం సూర్యాస్త సమయంలో జరుగుతుంది. నైపుణ్యం కలిగిన పూజారి జెండాను మార్చడానికి ఏ నిచ్చెన లేదా తాడు సహాయం లేకుండా ఆలయం యొక్క 214 అడుగుల శిఖరాన్ని ఎక్కి జెండాను మారుస్తారు. దీనిని చూడడానికే చాలామంది భక్తులు గుంపులుగా వస్తారు. ఒక్కరోజు జెండాను మార్చకపోతే ఆలయం 12 సంవత్సరాలు మూసివేయబడుతుందని అక్కడ చెబుతారు. అంటే ఈ ఆలయం జెండా 1200 సంవత్సరాలుగా ప్రతిరోజు మార్చబడుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ ఆలయంపై ఎల్లప్పుడూ ఎగురుతున్న జెండా. మీరు కామన్గా చూస్తూనే ఉంటారు. మన జాతీయ జెండా లేకపోతే ఏదైనా దేవాలయంపై ఎగురుతున్న జెండా గాలి ఎటువైపు వీస్తుందో అటువైపుగానే ఎగురుతూ ఉంటాయి. కానీ జగన్నాథ ఆలయంపై ఉన్న జెండా మాత్రం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. అవును, ఇలాంటి అద్భుతం ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది. ఇది మరి ఏ ఇతర ఆలయాల్లోనూ జరగదు. ఇది ఆ జగన్నాథుని మహిమ అని భక్తుల నమ్మకం. కానీ శాస్త్రవేత్తలకు మాత్రం మళ్ళీ ఓ మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం. ఇది 8 లోహాలతో తయారు చేయబడిన నీలిరంగు చక్రం. ఇది దాదాపు 2 టన్నుల బరువు ఉంటుంది. ఇది ఆలయం యొక్క పైభాగంలో ఉన్న శిఖరంపై అమర్చబడి ఉంటుంది. అద్భుతమైన విషయం ఏంటంటే మనం పూరి నగరంలో ఏ ప్రదేశం నుంచి ఏ మూల నుంచి చూసినా అది మన వైపు తిరిగినట్లు కనిపిస్తుంది. అది అలా ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని విషయం. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు లేదంటే మీ ఇంటి పక్కనున్న గుడిలో వెళ్ళి చూడండి. గుడి గోపురాల మీద పావురాళ్ళు గూళ్ళు కట్టుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. కానీ పూరి జగన్నాథ ఆలయం విషయానికి వస్తే ఆ ఆలయం గోపురం పైన ఒక్క పక్షి కూడా విశ్రాంతి తీసుకోదు. ఏరోప్లేన్లు, హెలికాప్టర్లు ఎగరవు అంటే దానికి ఒక నిబంధన ఉంది. ఎందుకంటే ప్రభుత్వం నో ఫ్లై జోన్గా ప్రకటించింది కాబట్టి అవి ఎగరవు. కానీ పక్షులు ఎందుకు ఎగరవు? అవి కూడా ఈ ఆలయాన్ని నో ఫ్లై జోన్గా ఎందుకు భావిస్తున్నాయి అనేది అంతుపట్టని మిస్టరీగానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఎవరు మనల్ని వదిలేసినా మన నీడ మాత్రం మనల్ని వదలదు అంటారు కదా. అలాగే ఏ భవనానికైనా లేదా ఏ దేవాలయానికైనా సూర్యుని దిశను బట్టి మనకు నీడ కనిపిస్తూ ఉంటుంది. ఇది సర్వసాధారణం. కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో మాత్రం ఆలయపు నీడ కనిపించదు. ఇది నిజంగా ఒక విచిత్రం అనే చెప్పాలి. రోజులో ఏ సమయంలో చూసినా ఆకాశంలో సూర్యుడు ఎక్కడ ప్రకాశిస్తున్నా ఆలయానికి మాత్రం నీడ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇక్కడ మహాప్రసాదం ఎలా తయారు చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు. మనం ఒక కట్టెల పొయ్యి మీద ఒక కుండ పెట్టి బియ్యం ఉడికేస్తున్నాం అనుకోండి. దానిపైన మరో కుండ పెట్టి బియ్యం వేస్తే ముందు ఏది ఉడుకుతుంది? ఆబ్వియస్లీ కింద ఉన్న కుండలోనే ఫస్ట్ ఉడుకుతుంది కదా. కానీ పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం కానే కాదు. ఇక్కడ మహాప్రసాదాన్ని ఎంతోమంది పూజారులు తయారు చేస్తారు. ముందుగా కట్టెల పొయ్యి పెట్టి ఒక కుండ పెట్టి దాంట్లో బియ్యం వేసి అలాగే ఆ కుండ మీద ఇంకో కుండ, ఇలా 7 కుండలను పెడతారు.
ఆ తర్వాత కింద కట్టెల మంట పెడతారు. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ పైన ఉన్న కుండలో ముందు అన్నం ఉడుకుతుంది, తర్వాత దాని కింద ఉన్న కుండలో అన్నం ఉడుకుతుంది. ఇలా పైనుంచి కిందకి అన్నం ఉడుకుతూ వస్తుంది. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. విచిత్రం ఏంటంటే భక్తులు ఎంతమంది ఎక్కువ వచ్చినా అదే ప్రసాదం సరిపోతుంది, మళ్ళీ వండరు. అలాగే భక్తులు తక్కువ మంది వచ్చినప్పుడు కూడా స్వామివారి ప్రసాదం సరిపోతుంది, మిగలదు. ఏ ఒక్కరోజు కూడా ఇక్కడ ప్రసాదం వృధా కాలేదని చెప్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. పూరి జగన్నాథుడు కేవలం చెక్కతో చేసిన విగ్రహం కాదు, ఎందుకంటే జగన్నాథ స్వామికి హృదయం ఉంది. ఈ కథ చాలా పురాతనమైనది. శ్రీకృష్ణుడు మృత్యువాత పడిన తర్వాత ఆయన శరీరం కాలిపోయినా హృదయం మాత్రం కాలలేదు. శ్రీకృష్ణుడి హృదయమే ఇప్పుడు జగన్నాథుడిగా ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ హృదయాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే నవకళేబర ఉత్సవంలో ఈ హృదయాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహం మార్చడం జరుగుతుంది. ఈ సమయంలో పూరి మొత్తం పవర్ కట్ చేస్తారు. ఆలయం తలుపులు పూర్తిగా మూసివేస్తారు. ఎవరు చూడకుండా ఆచార్యులు మాత్రం చేతులకు కళ్ళకు కప్పులు వేసుకొని ఆ హృదయాన్ని పాత రూపంలో నుంచి కొత్త రూపంలోకి ప్రతిష్టాపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. పూరి జగన్నాథ క్షేత్రం సముద్ర తీరం పక్కన ఉంటుంది. మనం ఆలయం మహాద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు అలల శబ్దం క్లియర్గా మనకి వినిపిస్తూ ఉంటుంది. కానీ మహాద్వారం దాటి గుడి లోపలికి వెళ్ళగానే సముద్రపు అలల శబ్దం నిలిచిపోతుంది. అక్కడ ఏమైనా సౌండ్ ప్రూఫ్ ఉండొచ్చని మీరు అనుకోవచ్చు. సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ అనేది ఈ మధ్యనే వచ్చింది కదా, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం అది కూడా ఓపెన్గా ఉన్న దేవాలయానికి సౌండ్ ప్రూఫ్ ఎలా ఏర్పాటు చేశారో అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా రాతి లేదా కంచుతో చేసిన విగ్రహాలు కనిపిస్తాయి. కానీ పూరి జగన్నాథ ఆలయంలో మాత్రం జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్రాదేవి మూల విగ్రహాలు వేప చెక్కతో తయారు చేస్తారు. ఈ చెక్క విగ్రహాలను ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒక్కసారి మారుస్తారు. ఈ పవిత్ర ఆచారాన్ని నవకళేబర ఉత్సవం అని పిలుస్తారు. అంటే దేవతలు కొత్త రూపం పొందే వేడుక. ఆచార్యులు చేప చెట్టును ఎంతో నిష్ఠగా ఎంపిక చేస్తారు. 21 రోజుల పాటు ఉపవాసంతో భక్తితో ఆ విగ్రహాలను చెక్కుతారు. ఇవి పచ్చి చెక్క అయినా వాటికి ఎలాంటి రంగులు, రాసాయనికాలు వాడరు. అయినా ఆ విగ్రహాలు ఏమాత్రం చెదలు పట్టవు, చెడిపోవు కూడా. ఇది జగన్నాథుని లీల అని భక్తులు విశ్వసిస్తారు. పాత విగ్రహాలను ఆలయ సమీపంలో ఉన్న కోయిల్ వైకుంఠం అనే పవిత్ర ప్రదేశంలో భద్రపరుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. రాణి గుండీచ జగన్నాథుని గొప్ప భక్తురాలు, ఇంద్రద్యుమ్నుడి భార్య. ఈ కారణంగా రాణి గుండీచను జగన్నాథుని అత్తగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జగన్నాథుడు తన అత్తగారి ఇంటికి తన రథంలో వెళ్తాడు. జగన్నాథుడు 8 రోజులు తన అత్తగారి ఇంట్లో ఉండి శుక్లదశమి రోజున తిరిగి వస్తాడు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష్ అంటారు. సుభద్రాదేవి రథాన్ని దర్పదలన అంటారు. మరియు బలరాముని రథాన్ని తలధ్వజ అని పిలుస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జగన్నాథ ఆలయం గురించి చాలా వింతలు తెలుసుకున్నాం. వాటి గురించి తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీలో ఎంతమంది జగన్నాథుడి టెంపుల్ చూశారు అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు.